అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 2026లో ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో నుంచి మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాము. సో ఈరోజు 25th మార్చ్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్? సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ అంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ కదా. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ని చూద్దామా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 into 7 అంటే 7 ప్లస్ 4 into 3 అంటే 12 2 ప్లస్ 1 into 5 అంటే 5 2 into 4 అంటే 8 8 into 6 అంటే 48 కాబట్టి 8 డివైడెడ్ బై సో 7 plus 3 10 0 plus 5 5 plus 4 9 9 plus 6 అంటే 15 5 వస్తుంది. సో టోటల్ యాడ్ చేస్తే 7 plus 5 అంటే 12 plus 2 అంటే ఎంత, లేదా 7 plus 5 12 12 plus 8 20. సో 20 plus 8 28 plus 2 అంటే 30 0/5 అని వచ్చింది. సో 5 into సంథింగ్ చేస్తే మనకి 0 రావాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 5 4s 20 5 8s 40 5 4s 20 ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయిపోయినాయి. కానీ ఇంకా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ డిజిటల్ సమ్ని చూద్దాం. సో డిజిటల్ సమ్ ద్వారా అయితే చెక్ చేద్దాం అవుతుందా అంటే ఆన్సర్ వస్తుందా లేదా అని చెప్పి. సో ఫస్ట్ 11 into 57 ప్లస్ 34 into 23 51 into 95 62 into 14 98 into 96 whole divided by. So 57 plus 23 ఎంత 80 80 plus 90 అంటే 170 plus 5 175 175 ప్లస్ ఇక్కడ చూడండి ఒక 100 and 10 175 plus 10 అంటే 185 plus 100 అంటే 285 డివైడెడ్ బై 285. ఇప్పుడు సో డిజిటల్ సమ్ చూస్తే ఫస్ట్ డినామినేటర్ చూస్తే 5 plus 8 plus 2 అంటే 8 plus 2 10 10 plus 5 15 5 plus 1 అంటే ఎంత వస్తుంది 6 వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం డిజిటల్ సమ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటే న్యూమరేటర్లో మనకి 3 కానీ 9 కానీ 6 కానీ వస్తే మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేమన్నమాట. ఏమేమి రాకూడదు 3 కానీ 9 కానీ 6 కానీ. బట్ ఇక్కడ 6 వస్తుంది కదా. సో 6 వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మనము డిజిటల్ సమ్ మెథడ్తో సాల్వ్ చేయలేము. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, డైరెక్ట్గా మల్టిప్లై చేయటమే, టోటల్ని మనం మల్టిప్లై చేయటమే. సో మల్టిప్లై చేద్దామా. ఫస్ట్ 11 into 57 అని ఉంది. 11 into 57 అంటే ఎలా రాయొచ్చు మనము, ఫస్ట్ 7 రాయొచ్చు. 7 plus 5 ఏమవుతుంది 12 కదా 2 క్యారీ 1. సో ఇక్కడ క్యారీ 1 చేస్తే 5 plus 1 6 627. నెక్స్ట్ 23 into 34. సో 23 into 4 అంటే 92 క్యారీ 9. 23 into 3 69 plus 9 అంటే 78. నెక్స్ట్ 95 into 51. సో ఫస్ట్ 95 into 51 అంటే 95 1 is 95 కదా, క్యారీ 9 చేద్దాం. 95 into 9 ఎంత 5 ఎంత అవుతుంది 95 into 5 చేస్తే 5 5 25 45 plus 2 అంటే 47. సో ఇక్కడ క్యారీ ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 484. ఒక్క నిమిషం 484 వస్తుంది. సో 484. నెక్స్ట్ 14 into 2 14 2s is 28 క్యారీ 2 14 6 is 84 84 plus 2 అంటే 86. సో 868. నెక్స్ట్ ఇంకా 96 into 98 96 into 98ని మనము 97 square minus 1 square అని రాయొచ్చా, బికాస్ 97 plus 1 అంటే 98 97 plus 1 97 minus 1 అంటే 96 కదా. a plus b into a minus b అంటే a square minus b square. 97 square అంటే ఎంత 9409 9409 వస్తుంది. మైనస్ 1 ఉంది కాబట్టి 9408కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ ఈ టోటల్ని యాడ్ చేసేద్దామా. నౌ 2 plus 8 10 7 plus 5 12 12 plus 10 22 22 plus 8 అంటే 30 క్యారీ 3 8 plus 2 10 6 plus 4 10 10 plus 20 plus 3 23 క్యారీ 2. నెక్స్ట్
6 plus 4 10, 8 plus 2 10, 20 and 7 plus 8 అంటే 15, 35, క్యారీ 3, 9 plus 3 12, 12 plus 4 అంటే 16. సో 16,530 వచ్చింది. ఇప్పుడు ఈ 16,530ని మనము సో 16,530 డివైడెడ్ బై 285 చూడండి. ఫస్ట్ 2 ఇంటూ ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 7, ఫస్ట్ అయితే 7 రాదు, ఓకే. నెక్స్ట్ 5 చూద్దామా. సో 2 ఇంటూ 5 లేదా 2 ఇంటూ 8 చేస్తే, అదర్వైజ్ మనం 28 ఇంటూ చూడండి, 28 ఇంటూ 5 అంటేనే 140 వస్తుంది. 28 ఇంటూ 5 అంటేనే 140 కాబట్టి ఫస్ట్ డిజిట్ మనం 5 తీసుకుందాం. సో 5 5s is 25, 5 5s 25, క్యారీ 2, 5 8s 40 ప్లస్ 2 అంటే 42, 5 2s 10 ప్లస్ 4 అంటే 14. సో ఫస్ట్ డిజిట్ మనకి 5 రావాలి. 5తో స్టార్ట్ అవుతుంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ ఎం దెన్ ఫైండ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎం. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్. చూడండి, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఈ టర్మ్స్కి 11 నుంచి 71 దాకా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ అంటే ఈ రెండింటి మధ్యన గ్యాప్ కాన్స్టెంట్గా ఉంది కదా. 11 to 13 2 ఉంది, 15 to 13 2. సో ఈ డిఫరెన్స్తో 11 నుంచి 71 దాకా ఉన్న టర్మ్స్కి స్టాండర్డ్ డివియేషన్ ఎం అయితే ఎం ఒక ఇంటిగ్రల్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇంటిగ్రల్ పార్ట్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఎం 35.7983 అని వచ్చింది అని చెప్పి అనుకుందాం జస్ట్. సో ఇందులో ఇంటీజర్ పార్ట్ ఏమవుతుంది, 35 కదా. సో ఈ పార్ట్ అనేది అంతా మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఈ టర్మ్స్కి స్టాండర్డ్ డీవియేషన్ కావాలి అని అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా మనకు తెలుసు, సిగ్మా ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అని చెప్పి సంథింగ్ ఆ ఫార్ములా వస్తుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది టర్మ్స్ ఫార్ములా కావాలి అని అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ d ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 12. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది అంటే ఏపీలో ఉంది కదా సిరీస్ ఏపీలో ఉన్నప్పుడు మనం ఎన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, n ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై d ప్లస్ 1. సో లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 71 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 11, డిఫరెన్స్ 2 ప్లస్ 1. 71 మైనస్ 11 అంటే 60, 60/2 అంటే 30 ప్లస్ 1 అంటే 31 వచ్చింది కదా. సో ఇక్కడ n వాల్యూ మనకి 31 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేద్దాం, d కూడా తెలుసు మనకి 2 అని చెప్పి. సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా, ఓకేనా. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 31 స్క్వేర్ అంటే 961 మైనస్ 1 డివైడెడ్ బై 12. సో 2 ఇంటూ 960 డివైడెడ్ బై 12, 12 1s 12, 12 ఇంటూ 8 అంటే 96 కదా, అంటే 80 వస్తుంది. 80ని ఎలా రాసుకోవచ్చు మనము, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 5 రాయొచ్చా. 16 అవుట్ సైడ్ వస్తే ఏమవుతుంది 4 అవుతుంది. 4 ఇంటూ 2 అంటే 8. సో 8√5 ఈజ్ అవర్ ఆన్సర్. బట్ ఇక్కడ మనకి 8√5 ఉందా, లేదు కదా. అంటే ఇక్కడ ఏం చేయాలి మనము, √5 వాల్యూ కూడా గుర్తుపెట్టుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. √2 వాల్యూ అంటే అందరికీ తెలుసు 1.414 సంథింగ్, ఓకే. √3 అంటే కూడా తెలుసు 1.732 అని. √5 అంటే ఏమొస్తుంది 2.23 అని చెప్పి వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ 2.23, 8 3s is 24, క్యారీ 2, 8 2 16 ప్లస్ 2 అంటే 18, క్యారీ 1, 8 2 16 ప్లస్ 1 అంటే 17. సో 17.84 వచ్చింది. బట్ ఇక్కడ యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే 17.84 వచ్చింది కాబట్టి, సో 17.84 వచ్చింది కాబట్టి 18 అని చెప్పి రౌండ్ ఆఫ్ చేస్తారు. బట్ ఇక్కడ అడుగుతుంది ఇంటీజర్ పార్టే కానీ రౌండ్ ఆఫ్ చేయమనట్లేదు. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి 17 అవుతుంది. ఆప్షన్ సి 17 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్,
A train of length 120 meter traveling at 60 km per hour crosses another train traveling in the same direction at 24 km per hour in 30 seconds. What is the length of another train? సో ఇక్కడ ఒక ట్రైన్ లెంత్ ఇచ్చారు, ఇంకో ట్రైన్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ రెండు ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్ టైం పడుతుంది. ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నారు అంటే రిలేటివ్ స్పీడ్ ఏమైంది? సబ్ట్రాక్ట్ అయింది. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ 120, సెకండ్ ట్రైన్ లెంత్ తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకుందాం. డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్ అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. 60లో 24 మైనస్ చేస్తే 36 కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 ఇంటూ 30 సెకండ్స్. 18 వన్స్ 18 2 36 కదా. 5 ఇంటూ 2 అంటే 10, 10 ఇంటూ 30 అంటే 300. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 120. 300లో 120 మైనస్ చేస్తే ఎక్స్ వాల్యూ అంటే నెక్స్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ లెంత్ మనకి 180 మీటర్స్ వస్తుంది. ఆప్షన్ డి. నెక్స్ట్, Harshika bought an article for 200 rupees and sold it to Ritu at a loss of 30%. With this amount, Harshika bought another article and sold it at a gain of 75%. What is Harshika's overall gain percent? So, మంచి క్వశ్చన్, ఇది కూడా మంచి క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ హర్షిక ఏం చేసింది? 200 రూపీస్ పెట్టి ఒక ఆర్టికల్ని తెచ్చి రీతుకి 30% లాస్ కమ్మింది. ఇప్పుడు ఏదైతే అమౌంట్ వచ్చిందో సెల్ చేసిన రీతు ఎంతైతే అమౌంట్ ఇచ్చిందో ఆ అమౌంట్తో ఇంకో ఆర్టికల్ కొనుక్కొని ఇప్పుడు ఆ ఆర్టికల్ ఏం చేసింది? లాస్ కాకుండా 75% గెయిన్ కమ్మింది. సో ఓవరాల్గా ఈ రెండు ట్రాన్సాక్షన్స్లో ఆమెకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డైరెక్ట్గా మనము ఈక్వివాలెంట్ అయినా అప్లై చేయొచ్చు. లేదు అంటే చూడండి, ఫస్ట్ 200 కాస్ట్ ప్రైస్, ఇందులో 30% లాస్ వచ్చింది అంటే 70% ఏమైంది? 200లో 70% అంటే ఎంత? ఈ 2 zeros క్యాన్సిల్, 140. సో సెకండ్ ఆర్టికల్ 140 కొని గెయిన్ 75% వచ్చింది. 75%ని 3/4 రాస్తామా? సో 3/4 అంటే 4 యూనిట్స్ మీద 3 యూనిట్స్ గెయిన్ వస్తే 7/4కి ఈక్వల్ అయిందనమాట సెల్లింగ్ ప్రైస్. సో 4 1s 4 3s 12, క్యారీ 2, 4 5s 20. సో 35 ఇంటూ 7 అంటే 245. సో ఓవరాల్గా ఇక్కడ ఆమె ఫస్ట్ అమౌంట్ 200, కాస్ట్ ప్రైస్ 200 ఉంది. ఈ 200 మీద నెక్స్ట్ ఆమె అమ్మితే ఎంత వచ్చింది? 140. సో ఈ 140తో కొని మళ్ళీ సెల్ చేస్తే అప్పుడు 245 వచ్చింది. సో ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ ఫస్ట్ ఉన్నది 200. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆమె ఓన్ డబ్బులు అయితే పెట్టట్లేదు కదా. ఫస్ట్ 200 అయితే ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసింది, బట్ ఆర్టికల్ మీదే మళ్ళీ ఆమె సంపాదించి ఏం చేసింది? ఇంకో ఆర్టికల్ని కొనింది. సో అందుకని ఇక్కడ కాస్ట్ ప్రైస్ 200 అయింది. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 245 అయింది అనమాట. ఓకేనా? సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 45. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ 200 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ 200, ఈ 2 zeros ఈ 2 zeros, 2 1s 222 is 44.5. సో 22.5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే కాస్ట్ ప్రైస్ ఏం తీసుకోవాలి? సమ్టైమ్స్ ఏం చేస్తారు? 140ని కూడా యాడ్ చేసేస్తారు. ఈ 200కి 140 కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేయొద్దు, బికాస్ ఆమె ఇంకో ఆర్టికల్ మళ్ళీ 140 ఖర్చు పెట్టి కొనట్లేదు. ఫస్ట్ ఆర్టికల్ మీద అమ్మినప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్తోనే కొంటుంది కాబట్టి సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 200 అయింది, సెల్లింగ్ ప్రైస్ 245 అయింది. ఓకేనా? సో ఈ యొక్క డిఫరెన్స్ మీకు చెప్పడానికి ఈ మెథడ్లో సాల్వ్ చేశాను నేను, లేదా ఈక్వివాలెంట్లో సాల్వ్ చేస్తే సింపుల్గా అయిపోయింది ఈ క్వశ్చన్. నెక్స్ట్, the population of a village was 2,90,000. It increased by 10% in the first year and increased by 30% in the second year. Its population after 2 years is. So first year 2,90,000 పాపులేషన్ ఉంది విలేజ్లో. అయితే ఫస్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయ్యి సెకండ్ ఇయర్ 30% ఇంక్రీజ్ అయితే 2 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2,90,000 మీద 10% ఇంక్రీజ్ అయితే 11/10 అవుతుందా? 30% ఇంక్రీజ్ అయితే 13/10 అవుతుంది. ఈ 0 అండ్ ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇంటూ 13 చేద్దాం, ఈజీ కదా. ఇంటూ 11 అనేది ఈజీ కాబట్టి ఫస్ట్ ఇంటూ 13 చేద్దాం. ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంచేద్దామా? 13 ఇంటూ 9, లేదా యూనిట్ డిజిట్ చూడండి, ఇంత కూడా సాల్వ్ చేయకుండా 2 zeros వచ్చేసినాయి కాబట్టి 9 1s 9, 9 3s 27. సో లాస్ట్ 3 digits మనకి 700 ఉండాలి. లాస్ట్ 3 digits 700 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అయిపోయింది. సో మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా మనం ఇలా కూడా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్,
The average of 7 numbers is 47. If each number is decreased by 7, what will be the new average? So 7 numbers average 47. ప్రతి నంబర్ని మనం 7తో డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, యావరేజ్ కూడా 7 డిక్రీజ్ అయిపోయి 40 అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా 7 నంబర్స్ ఉన్నాయి. ఈ 7 నంబర్స్ యావరేజ్ 47 అని అంటే, ఈ 7 నంబర్స్ యావరేజ్ 47 అని అంటే చూడండి, ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలాగా 7 నంబర్స్ ఉన్నాయి కదా. మనం ఏమనుకుంటాము, ఈచ్ నెంబర్ 47 అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటాం. సో ఈచ్ నెంబర్ 47 అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు ప్రతి నెంబర్ దగ్గర 7 డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ కూడా 7 డిక్రీజ్ అవుతుంది కదా. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, సో ఇవాల్యుయేట్ ఫస్ట్ డివిజన్ 6 1s 6 3s అంటే 16 ప్లస్ 3 మైనస్ ఆఫ్ 12. సో 16 మైనస్ 12 అంటే 4, 4 ప్లస్ 3 అంటే 7 కదా. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ని ఒకసారి రివైజ్ చేద్దామా. సైన్ 2θని tan ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తాము, 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అని చెప్పి రాస్తాము. అదే కాస్ 2θ రాయాలి అని అంటే tan ఫామ్లో ఎలా రాస్తాము, 1 మైనస్ tan స్క్వేర్ θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θకి ఈక్వల్ అవుతుంది. సో అఫ్ కోర్స్ కాస్ 2θకి ఇంకా ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఉంటాయి, కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ అని చెప్పి రాయొచ్చు, లేదా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ అని రాయొచ్చు, ఆర్ 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1 అని చెప్పి కూడా రాయొచ్చు. బట్ tan ఫామ్లో రాయాలి అని అంటే సైన్ని ఈ ఫామ్ అండ్ కాస్కి వచ్చేసి ఈ ఫామ్లో వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, కంపేర్ చేయండి, ఇచ్చింది ఏంటి, 2 tan 30 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 అని ఇచ్చారు. 2 tan 30 1 ప్లస్ tan స్క్వేర్ 30 అంటే ఏమవుతుంది, సైన్ 2θ అవుతుంది కదా. సో θ 30 అయినప్పుడు సైన్ 2θ అంటే ఏంది, సైన్ 60కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మన ఆన్సర్ ఏమవుతుంది, సైన్ 60 అని అంటే కాస్ 30కి ఈక్వల్ అయింది. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు, రెండు మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. సైన్ 60 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సో ఆ వాల్యూ ఎక్కడ వస్తుందో చెక్ చేయొచ్చు. లేదా మనం డైలీ చెప్పుకున్న కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఇఫ్ θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉన్నప్పుడు సైన్ θ1 అనేది కాస్ θ2కి ఈక్వల్గా ఉంటుంది, కాట్ θ1 tan θ2కి ఈక్వల్గా ఉంటుంది, కోసికెంట్ θ1 సీకెంట్ θ2కి ఈక్వల్గా ఉంటుంది. సో సిమిలర్గా 60 ప్లస్ 30 అంటే 90 కాబట్టి సైన్ 60 అనేది కాస్ 30కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. అండ్ ఈ క్వశ్చన్ కూడా మనకు రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m సాటిస్ఫైయింగ్ ఈక్వేషన్. సో m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి m ఈ సైడ్ ఉంది కదా, అంటే RHS సైడ్ ఉంది. సో 9/12 ఫామ్లో ఉంది కాబట్టి బేస్ అన్నిటినీ మనం 9/12లోకి కన్వర్ట్ చేద్దాం. సో 9/12 పవర్ ఏమవుతుంది, పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ 19 ఇంటూ ఇక్కడ 9/12 యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి సేమ్ 5 తీసుకుందాం. నెక్స్ట్ 9/12 పవర్ -8 ఈజ్ ఈక్వల్ టు 9/12 6m ప్లస్ 11. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి -19 ప్లస్ 5 అంటే -14, -14 -8 అంటే ఎంత, -22. సో 6m ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు -22. 6m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 11 ఈ సైడ్ వెళ్తే మైనస్ అయ్యి -33 అవుతుంది కదా. సో m వాల్యూ ఏమవుతుంది, -33/6. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, there are 42 members in group A, 31 members in group B and 32 members in group C. All the members of these groups went to a restaurant. The average amount spent on each member of groups A, B and C are 335, 103 and 271 rupees respectively. The overall average amount spent per member is. సో ఇక్కడ టోటల్గా 3 గ్రూప్స్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూనే వస్తుంది కదా మనకి, గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఓకేనా. సో ఫస్ట్ గ్రూప్ ఏలో ఎంతమంది ఉన్నారు, 42 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ బిలో వచ్చేసి 31, గ్రూప్ సిలో 32 మెంబర్స్ ఉన్నారు. సో గ్రూప్ ఏ యావరేజ్ వచ్చేసి 335 రూపీస్, గ్రూప్ బి యావరేజ్ 103, గ్రూప్ సి యావరేజ్ 271. సో ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్తో
యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. ఓకేనా? సో 2 ఇంటూ 5 అంటే 10, సో 0 ప్లస్ 1 ఇంటూ 3 అంటే 3 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 డివైడెడ్ బై, సో 2 ప్లస్ 1 3 ప్లస్ 2 5, సో 5 డివైడెడ్ బై 5 వచ్చింది. అంటే 5 ఇంటూ సంథింగ్ చేస్తే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ 5 రావాలి. 5 ఇంటూ 8 అంటే 40 కదా, 0 వస్తుంది. 5 7s 35, 5 2s 10, 0, 5 9s 45. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా ఇంకా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బి అండ్ డి. సో యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ని కనుక్కోలేకపోయాం. నెక్స్ట్ ఏంటి, డిజిటల్ సమ్ని చూద్దాం. సో డిజిటల్ సమ్ని చూసేటప్పుడు ఒకసారి మీరు ఇందాకే చెప్పాను కదా, 3 కానీ 6 కానీ 9 కానీ డినామినేటర్లోకి రాకూడదు. సో ఫస్ట్ డినామినేటర్లో వచ్చేది ఏంటి, ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే. సో ఒకసారి చెక్ చేద్దామా, ఫస్ట్ డినామినేటర్ చెక్ చేసి అప్పుడు న్యూమినేటర్ని డిజిటల్ సమ్తో రాద్దాము. 4 ప్లస్ 2 అంటే 6, 3 ప్లస్ 1 4, 3 ప్లస్ 2 ఎంత 5, సో 6 ప్లస్ 4 10 ప్లస్ 5 15, 15 అంటే 1 ప్లస్ 5 6 కదా, సో డినామినేటర్లో 6 వస్తుంది కాబట్టి మనం ఇక్కడ యూనిట్ డిజిట్ మెథడ్ ద్వారా కూడా ఆన్సర్ని చెప్పలేము. సో ఓన్లీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఏ అండ్ సి, అండ్ బి అండ్ డి ఉన్నాయి కాబట్టి టోటల్ని అరేస్ చేసేసి నీట్గా రాద్దాం. సో టోటల్ని అరేస్ చేస్తున్నాను. ఓకేనా, మల్టిప్లై చేద్దాం. సో ఉంది బి అండ్ డి కదా. ఫస్ట్ గ్రూప్ ఏలో 31 మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ ఏలో 42 మెంబర్స్ ఉన్నారు. 42 మెంబర్స్ 335 రూపీస్ని ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 31 మెంబర్స్ 103, నెక్స్ట్ 32 మెంబర్స్ 271 హోల్ డివైడెడ్ బై 42 ప్లస్ 31 అంటే ఎంత 73, 73 ప్లస్ 2 అంటే 75, 75కి 30 యాడ్ చేస్తే 105. సో న్యూమరేటర్లో మనకి డినామినేటర్లో 105 వస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 42 ఇంటూ 335, చూడండి ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేద్దాం మనము. 335 ఇంటూ 42 కదా, సో ఫస్ట్ 42ని 6 ఇంటూ 7 అని రాద్దామా. 7 ఇంటూ 335 ఏమవుతుంది, 335 ఇంటూ 7 అంటే 7 5s 35, 7 3s 21 ప్లస్ 3 అంటే 24, 7 3s 21 ప్లస్ 2 అంటే 23. ఇప్పుడు ఈ టోటల్ని ఇంటూ 6తో మల్టిప్లై చేద్దాం. 6 5s is 30, క్యారీ 3, 6 4s 24 ప్లస్ 3 అంటే 27, 6 3s 18 ప్లస్ 2 అంటే 20, 6 2s 12 ప్లస్ 2 అంటే 14, 12 ప్లస్ 2 అంటే 14. సో 14070 ప్లస్ 31 ఇంటూ 103, సో 31 ఇంటూ 3 అంటే 93, అండ్ 31 1s is 31. నెక్స్ట్ 32 ఇంటూ 271, సో 32 1s is 32, క్యారీ 3, 32 ఇంటూ, సో 32 ఇంటూ 7 అంటే 224 ప్లస్ 3 అంటే ఎంత 227, సో ఇంకా 22 క్యారీ అయింది కదా. ఇప్పుడు 32 ఇంటూ 2 అంటే 64 ప్లస్ 22 చేస్తే 86, సో 8672 డివైడెడ్ బై 104 యాడ్ చేస్తే నా 2 ప్లస్ 3 5 ప్లస్ 0 అంటే 5, 7 ప్లస్ 9 16 ప్లస్ 7 దట్ ఈస్ 23, క్యారీ 2, 6 ప్లస్ 2 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 0 అంటే 9, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 4 అంటే 15, క్యారీ 1. సో 25935 డివైడెడ్ బై 105 డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దామా. సో 105 ఇంటూ 2 చేస్తే 2 5s 10, 2 1s is 2, నెక్స్ట్ 49 వస్తుంది. ఇప్పుడు 105 ఇంటూ ఈ 3 డౌన్ తీసుకుంటే 105 ఇంటూ 10 ఇంటూ 4 40 కదా, సో ఇంటూ 4 చేస్తే 4 5s is 20, 4 1s is 4, సో ఇక్కడ 73, నెక్స్ట్ 5 వస్తుంది. సో ఇంటూ 7 కదా, ఇంటూ 7, సో 7 5s 35, అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 247. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, the areas of similar triangles, triangle ABC and triangle PQR are 432 and 588 centimeters square respectively. If the longest side PR of triangle PQR is 56, then find the longest side AC of triangle
ఏబిసి. సో ఇక్కడ చూడండి ఏరియాస్ ఇచ్చారు. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఏరియాస్ ఇచ్చి వన్ ట్రయాంగిల్ ఒక సైడ్ ఇచ్చి ఇంకో ట్రయాంగిల్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సైడ్స్ రేషియో అనేది మనకి ఏరియా రేషియోతో కంపేర్ చేయమంటున్నారు. ఏరియా ఏమవుతుంది ఈ సైడ్కి చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ పిఆర్ అనేది 56 అన్నారు కదా. సో పిఆర్ బై ఈ ట్రయాంగిల్లో ఏమవుతుంది ఏసీ, ఇది సైడ్ రేషియో. సో ఏరియా రేషియో ఏమవుతుంది పిఆర్ అంటే పీక్యూఆర్ అండ్ ఏబిసి. సో స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ అవును అంతే కదా. సో సైడ్కి స్క్వేర్ టైమ్సే మనకి ఏరియా వస్తుంది. సో ఆల్రెడీ ఏరియా ఇచ్చారు కాబట్టి స్క్వేర్ రూట్ని అప్లై చేస్తున్నాం. సో పిఆర్ ఎంత ఇక్కడ 56 డివైడెడ్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూఆర్ వచ్చేసి 588 డివైడెడ్ బై 432. సో ఫస్ట్ 12తో డివైడ్ చేస్తే 12 into 3 అంటే 36 క్యారీ 7. 12 into 6 అంటే 72. నెక్స్ట్ 12 4s 48 క్యారీ 10. 12 9s is 108. సో 49/36 వచ్చింది, 49/36. సో 56 డివైడెడ్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7/6 రాయొచ్చు కదా. 7 1s 7 8s is 56. సో ఏసీ ఏమవుతుంది 6 into 8 అంటే 48 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 48 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 6 సైడ్స్. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏమవుతుంది మనకి n-2 into 180 డిగ్రీ కదా. ఇక్కడ n ఇచ్చేసారు ఆల్రెడీ 6 సైడెడ్ ఫిగర్ అని చెప్పి. సో 6 - 2 అంటే 4. 4 into 180 18 into 4 అంటే 72. సో 720కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ A shopkeeper fixes the market price of an item at 150% above its cost price. What percentage of discount on the market price should be allowed to gain 20%? So cost price, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ 150% అబోవ్ అన్నారు అంటే ఏమవుతుంది 250. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది గెయిన్ 20% వచ్చింది అని అంటే 120 అవుతుంది కదా. సో డిస్కౌంట్ ఇచ్చేది మార్కెట్ ప్రైస్ మీదే కాబట్టి 250లో 120 మైనస్ చేస్తే 130. సో 130 ఇచ్చింది 250 మీద ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సిల్. 25 into 4 is 100. 13 4s is 52. సో 52% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ A cylindrical rod has an outer curved surface area of 1300 centimeter square. If the length of the rod is 60 centimeter, then the outer radius of the rod correct to 2 places of decimal is. సో ఒక సిలిండ్రికల్ రాడ్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, లెంత్ ఇచ్చారు, అవుటర్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది 2πRh కదా, 2πRh. సో ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు 1300. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్ని. సో 2 into π అంటే 22/7. రేడియస్ని కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, లెంత్ అంటే హైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 60 ఈక్వల్ టు 1300. ఈ 0 క్యాన్సిల్ చేద్దామా. నెక్స్ట్ 2 into 22 ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఇక్కడ మనకి 2తో క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటా కదా. సో 2 6 12 2 5 6 10. సో R ఈజ్ ఈక్వల్ టు 65 into 7 divided by 22 into 6. 22 into 6. So 7 5 is 35. 7 6 42. 42 plus 3 అంటే 45. So 445 divided by 22 into 6 అంటే 132. సో ఇప్పుడు చూడండి 132 అంటే 13 into 3 39 కదా. సో ఫస్ట్ 3 తీసుకున్నాం. 3 2 6 13 3 is 39. సో ఫస్ట్ డిజిట్ మనకి 3 రావాలి. ఫస్ట్ డిజిట్ 3 వచ్చింది 2 ఆప్షన్స్లో కాబట్టి నెక్స్ట్ డిజిట్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎంత వస్తుంది ఇక్కడ 9 and 5. సో 5 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 13 into 4 చేస్తే 52. సో ఇంటూ 4 52 4 2s 8. సో 90 minus 28 అంటే 62. 1 more 0. నెక్స్ట్ ఇక్కడ రెండు ఆప్షన్స్లో నెక్స్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి నెక్స్ట్ చూడండి 13 into 5 చేస్తేనే మనకి 65. సో 8 అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ మనకి 5 రావాలి. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా.
సింప్లిఫై. సో ఫస్ట్ డివిజన్ కదా, ఫస్ట్ ఎంత ఉంది 25 మైనస్ 7 1s 7 8s పాయింట్ ఉంది కాబట్టి 0.8 ప్లస్ 16 ఇంటూ 5 అంటే 80, 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కదా, సో 0.80 అవుతుంది. అంటే 0.8 రాయొచ్చా, మైనస్ 0.8 ప్లస్ 0.8 క్యాన్సిల్ అయిపోతే 25 is our answer. Next, a shopkeeper purchased 60 dozens of articles at the rate of 474 rupees per dozen. He sold each one of them at the rate of 79 rupees. What percentage profit did he make? సో ఇక్కడ ఒక షాప్ కీపర్ 60 డజన్ ఆఫ్ ఆర్టికల్స్ తీసుకొని ఒక్కొక్క డజన్ 474 రూపీస్కి అమ్మితే, ఒక్కొక్క ఆర్టికల్ 79 రూపీస్కి అమ్మితే టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 474, 1 డజన్ది. ఇక్కడ 1 ఆర్టికల్ ఇచ్చారు. 1 ఆర్టికల్ అంటే 1 డజన్ అవ్వాలి అంటే ఇంటూ 12 మల్టిప్లై చేస్తే సరిపోతుందా? సో ఇక్కడ చూడండి 79 ఇంటూ సంథింగ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అంటే 9 ఇంటూ 6, 9 ఇంటూ 6 54. సో 6 7s 42 ప్లస్ 5 ఎంత 47. సో 79 ఇంటూ 6 is 474. 6 1s 6 2s. సో కాస్ట్ ప్రైస్ 1 యూనిట్ అయితే సెల్లింగ్ ప్రైస్ 2 యూనిట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 యూనిట్ ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఈ 1 యూనిట్ కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటే ప్రాఫిట్ కూడా మనకి 100% వచ్చింది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? లేదు సాల్వ్ చేయాలి అని అనుకుంటే చూడండి, ప్రాఫిట్ వచ్చింది 1 యూనిట్, ఎంత మీద 1 యూనిట్ మీద, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తే 100%. క్లియరా? Kiran's salary is 18,000 rupees per month. He spends 5,000 on house rent, 3,000 on bills, and the rest of the amount is his monthly savings. Find his savings in a year if in the month of his birthday he spent his complete monthly savings for birthday celebration. సో కిరణ్ పర్ మంత్ శాలరీ 18,000 అని చెప్పి ఇచ్చారు. సో 5,000 హౌస్ రెంట్కి, 3,000 బిల్స్కి ఖర్చు పెడితే రిమైనింగ్ అమౌంట్ సేవ్ చేసి తన బర్త్డే వచ్చే మంత్లో టోటల్ అమౌంట్ సేవ్ చేసిన అమౌంట్ మొత్తం ఖర్చు పెడితే ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో తను సేవ్ చేస్తుంది 12th మంత్ అతని బర్త్డే అని చెప్పి అనుకుందాం, అంటే డిసెంబర్లో. సో జనవరి నుంచి అతను సేవ్ చేయగలిగేది నవంబర్ దాకే కదా, ఫస్ట్ నుంచి 11th మంత్ దాకా. సో 11 months సేవ్ చేశారు. ఎంత సేవ్ చేశారు? 18,000 శాలరీ అయితే ఖర్చు పెట్టింది 5 + 3 8,000 ఖర్చు పెట్టేస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ సేవింగ్, దట్ ఈస్ 10,000 సేవ్ చేస్తున్నారు. ఎన్ని మంత్స్? 11 months. ఖర్చు పెడుతుంది 12th మంత్లో కాబట్టి 11 months అతను సేవింగ్ వెళ్ళిపోతే అమౌంట్ ఎంత అయింది ఇప్పుడు? 11 into 10 అంటే 110. సో ఈ 3 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సో 1,10,000 rupees బర్త్డే సెలబ్రేషన్స్కి యూజ్ చేశారు. ఆప్షన్ బి. The least common multiple of two numbers is 21 times the first number, and the highest common factor of the two numbers is a 2-digit prime number. What is the least possible value of the second number? సో ఇక్కడ ఎల్సిఎం అనేది 21 times of ఫస్ట్ నెంబర్ అన్నారు. ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి అనుకుందాం. ఎల్సిఎం ఏమవుతుంది? 21 times of ఏ అవుతుంది కదా. మనకు తెలిసింది ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది అని. సో ఏ ఇంటూ బి, ఎల్సిఎం అంటే 21 times of ఏ ఇంటూ హెచ్సిఎఫ్ని హెచ్ అనుకుందాం. సో ఈఏ క్యాన్సిల్ అయిపోతే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 21 times of హెచ్. ఇక్కడ ఏమన్నారు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఏ 2-digit ప్రైమ్ నెంబర్ అన్నారు. 2-digit ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి మనకి? 11 ఉంటుందా, 13, 17, 19, 23, సో ఆన్ 29, ఇవన్నీ 2-digit ప్రైమ్ నెంబర్స్. సో లీస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే అన్నిటికన్నా చిన్నది 11 కాబట్టి 11 సబ్స్టిట్యూట్ చేస్తే 21 into 11 అంటే 231కి ఈక్వల్ అవుతుంది. సో సెకండ్ నెంబర్ 231, ఆప్షన్ సి. నెక్స్ట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చనే. The product of two consecutive natural numbers is 380. The greater of the two numbers is. So కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంది? ఫస్ట్ ఎన్ ఉంటే నెక్స్ట్ n+1 అంటే ఫస్ట్ నెంబర్ 3 అనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఏమైంది 4. సో ఇవి రెండు కాన్సిక్యూటివ్. నెక్స్ట్ 5 తీసుకుంటే 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 6 తీసుకుంటే 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ మనం అడుగుతుంది 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ అనేది 380 అయిందంట. అంటే n into n+1 చేస్తే 380 వస్తుంది. గ్రేటర్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో n into n n² + n మైనస్ ఆఫ్
380 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి 380ని ఎలా మనం డివైడ్ చేయొచ్చు. 380 ఫ్యాక్టర్స్ 19 ఇంటూ 2 అంటే 38. సో 19 ఇంటూ 20 అంటే 380. ఇక్కడ డిఫరెన్స్ 1 వస్తుంది కదా. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమొస్తుంది, గ్రేటర్ నంబర్ అడుగుతున్నారు. గ్రేటర్ నంబర్ వచ్చేసి 20 అవుతుంది. ఆప్షన్ ఏ. If a is equal to 3 plus root 5 divided by 3 minus root 5 and b is 3 minus root 5 divided by 3 plus root 5, find the value of a square plus b square plus 3ab. Find the value of a square plus b square plus 3ab ని మనం 2ab plus ab అని రాయొచ్చా. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, a plus b హోల్ స్క్వేర్ ప్లస్ ab వాల్యూ కావాలి. సో ఫస్ట్ a plus b చేద్దాం. a plus b చేయాలి అని అంటే 3 plus root 5 divided by 3 minus root 5 plus 3 minus root 5 divided by 3 plus root 5. ఇప్పుడు LCM తీసుకుంటే a plus b ఇంటూ a minus b అవుతుంది కదా. ఫస్ట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇప్పుడు 3 plus root 5 హోల్ స్క్వేర్ ఇక్కడ 3 plus root 5 whole square into 3 minus root 5 whole square. సో ఇక్కడ చూడండి 3 plus root 5 a plus b whole square ఫామ్లో ఉంది కాబట్టి మనం ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు. అండ్ 3 minus root 5 కూడా ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు చాలాసార్లు నేను ఈ ఫార్ములాస్ని రిపీట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. a plus b whole square ప్లస్ a minus b whole square అని వస్తే 2 times ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్కి ఈక్వల్ అయింది. అదే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 4 times ఆఫ్ a ఇంటూ b. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవును కదా. సో ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 2 times ఆఫ్ a స్క్వేర్ అంటే 9 ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 5 డివైడెడ్ బై 9 మైనస్ ఆఫ్ 5. సో 9 ప్లస్ 5 అంటే 14 ఇంటూ 2 అంటే 28. 14 ఇంటూ 2 అంటే ఎంత చూడండి, 9 ప్లస్ 5 14 ఇంటూ 2 అంటే 28 డివైడెడ్ బై 9 మైనస్ 5 అంటే 4. సో 4 1s 4 7s. a ప్లస్ b వాల్యూ మనకి 7 వచ్చింది. మనకు కావాల్సింది a ప్లస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ కావాలి అండ్ ab కూడా కావాలి కదా. సో ab ఏమవుతుంది, a ఇంటూ b అంటే 3 ప్లస్ రూట్ 5 డివైడెడ్ బై 3 మైనస్ రూట్ 5 ఇంటూ 3 మైనస్ రూట్ 5 డివైడెడ్ బై 3 ప్లస్ రూట్ 5. ఏ వాల్యూ బి వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఈజ్ 49 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. ఆప్షన్ బి. ఓకే. Arun has 1407 rupees with him. He divides this amount between his two sons, Mahesh and Vijay, and asks them to invest their respective shares at a compound interest rate of 10% per annum, compounded annually. It is observed that Mahesh's investment amounts to the same value after 12 years as Vijay's investment does after 13 years. How much did Arun give to Vijay? సో సేమ్ క్వశ్చన్ ఇది కూడా రిపీట్ అవుతూనే వచ్చింది కదా. చూడండి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 10% ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేయమని చెప్పి అరుణ్ 1407 రూపీస్ని వాళ్ళిద్దరు సన్స్ మహేష్ అండ్ విజయ్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ మహేష్కి ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఆఫ్టర్ 13 ఇయర్స్ విజయ్కి సేమ్ అమౌంట్ వస్తుంది. అంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది కదా. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది, ఇద్దరికి ఈక్వల్గా అయితే ఇవ్వలేదు. ఈక్వల్గా ఇస్తే సేమ్ టైం పీరియడ్కి సేమ్ అమౌంట్ జనరేట్ అయ్యేది. బట్ అన్ని ఈక్వల్ టైం పీరియడ్కి సేమ్ అమౌంట్ జనరేట్ అవుతుంది అంటే అన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో విజయ్కి ఎంత అమౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మహేష్కి ఇచ్చిన అమౌంట్ ఇద్దరికి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 10 మీద 1 ఇంక్రీజ్ అయ్యి 11 అమౌంట్ అవుతుంది. మహేష్కి ఎన్ని ఇయర్స్లో అవుతుంది, 12 ఇయర్స్కి. సేమ్ అమౌంట్ విజయ్కి 11/10 అవ్వటానికి 13 ఇయర్స్ టైం పడుతుంది. సో మహేష్ బై విజయ్ రేషియో తీసుకుంటే 11/10 డివైడెడ్ బై 11/10 హోల్ టు ద పవర్ 12 వస్తుంది కదా. సో 13 మైనస్ 12 అంటే 1 కాబట్టి 11/10 తీసుకోవచ్చు. టోటల్ ఎన్ని పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు, 21 పార్ట్స్లో. ఈ 21 పార్ట్స్ అనేది 1407కి ఈక్వల్ అయితే
విజయ్కి ఇచ్చింది 10 పార్ట్స్. సో 10 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుండి 1407 డివైడెడ్ బై 21 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఇక్కడ 7 అండ్ ఇక్కడ 0 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్ 70 రావాలి. దట్ ఈస్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 670 అవుతుంది. నెక్స్ట్, if 2 is subtracted from each of the numerator and the denominator of a fraction a by b, it becomes 1 by 4. If 17 is added to the numerator and 8 is added to the denominator of the original fraction, then the fraction becomes 7 by 7. What is the value of 4a minus b? So ఇప్పుడు ఫ్రాక్షన్ ఒరిజినల్గా a by b ఉంటుంది. ఇప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే a minus 2 b minus 2 చేస్తే ఫ్రాక్షన్ 1 by 4 అవుతుంది. అదే న్యూమరేటర్కి 17 యాడ్ చేస్తే అండ్ డినామినేటర్కి 8 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ అనేది 7 by 7 అంటే 1కి ఈక్వల్ అవుతుంటే మనల్ని అడుగుతుంది 4a minus b వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4a minus 8 is equal to b minus 2 కదా. సో 4a minus b is equal to -8 ఈ సైడ్ వెళ్తే +8 అయ్యి 6కి ఈక్వల్ అవుతుంది. సో మనం అడుగుతుంది ఏంది 4a minus b అనేది ఎంత అని. ఇక్కడే వచ్చేసింది చూడండి 4a minus b అనేది 6కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్లు ఏం అడిగారు అని చెప్పి. సమ్టైమ్స్ మనం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లంలోనే టోటల్ సాల్వ్ చేయకుండానే ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మార్క్ చేయొచ్చు. టోటల్గా కంప్లీట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ని ఉంచండి. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 7.2 అండ్ 20. సో 7.2 అండ్ 20కి మీన్ ప్రపోర్షనల్ అంటే ఏ అండ్ బి అని చెప్పి అనుకుంటే మీన్ ప్రపోర్షనల్ ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బీనా. ఈ పాయింట్ అండ్ జీరోని నెగ్లెక్ట్ చేసేస్తే 72 ఇంటూ 2 అంటే 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12కి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి. A car covers 1/5 of the distance from A to B at the speed of 8 km per hour, 1/10 of the distance at 25 km per hour, and the remaining at the distance at the speed of 20 km per hour. Find the average speed of the whole journey. So average speed ni find out చేయమంటున్నారు. average speed అంటే total distance divided by total time కదా. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ కావాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ 1/5 అన్నారు 1/10 అన్నారు. 10 and 5కి ఎల్సిఎం తీసుకుంటే 50 వస్తుందా. సో ఈ 50లో ఫస్ట్ 1/5 అంటే ఏమవుతుంది 10 పార్ట్స్, 1/10 అంటే ఏమవుతుంది 5 పార్ట్స్. సో రిమైనింగ్ ఏమవుతుంది 10 + 5 15 మైనస్ చేస్తే ఇంకా 35 పార్ట్స్ ఉంటుంది కదా. సో టోటల్ డిస్టెన్స్ 50 పార్ట్స్ అయితే నౌ టోటల్ టైం కావాలి. సో ఫస్ట్ 10 యూనిట్స్ని అంటే 10 కిలోమీటర్స్ అనుకుందాం. ఫస్ట్ 10 యూనిట్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళారు 8 స్పీడ్తో వెళ్ళారు. నెక్స్ట్ 5 వచ్చేసి 25 స్పీడ్తో. నెక్స్ట్ 35 యూనిట్స్ వచ్చేసి 20 స్పీడ్తో వెళ్తే నౌ 8 1s is 8, 8 2 16, 8 5s 40. సో 0.2 వస్తుంది. అండ్ ఇక్కడ 2 1s 2, 2 7s 14, 2 5s 10. ఇక్కడ పాయింట్ వస్తుంది బట్ ఇక్కడ డివైడెడ్ బై 0 ఉంది కాబట్టి 1.75 యాడ్ చేయండి. 1 + 1 2, 2.5 అండ్ 7.5 అంటే 1. సో టోటల్ 3.2 అవుతుంది. సో 32 రాసి న్యూమరేటర్లో 0 యాడ్ చేయొచ్చా. నో 4 8s 32, 4 1s is 4 క్యారీ 1, 4 2s 8, 4 5s 20. సో 8 1s is 8 క్యారీ 4, 8 5s 40, 5 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 6 48. సో 15.6 సమ్ వాల్యూ 15.625 km/h. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, in what duration will 8,400 rupees fetch a simple interest of 840 rupees at 5% per annum rate of interest? సో 5% సింపుల్ ఇంట్రెస్ట్తో 8,400 రూపీస్ మీద ఇంత ఇంట్రెస్ట్ జనరేట్ అవడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్గా మనం ఫార్ములా ఉంది కదా SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 840, ప్రిన్సిపల్ 8,400, టైం పీరియడ్ తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నారు డివైడెడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్. నో 84 into 10 is 840, 5 1s 5 2s 10. సో టైం పీరియడ్ ఇక్కడ మనకి 2 years వచ్చింది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, water flows out through a circular pipe whose internal diameter is 2 cm at the rate of 4 meters per second into a cylindrical tank.
The radius of whose base is 80 centimeter. How much will the level of water rise in 24 minutes? So మంచి క్వశ్చన్ ఇది కూడా. ఫస్ట్ సిలిండ్రికల్ ట్యాంక్లోకి వాటర్ అనేది పోర్ అవుతుంది. సిలిండ్రికల్ ట్యాంక్ ఇలా ఉందనుకుందాం. సో ఇప్పుడు ఒక పైప్లో నుంచి వాటర్ ట్యాంక్లోకి వెళ్తున్నాయి ఇలాగా. ఇక్కడ ఏమన్నారు, ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ పైప్ 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ రెండు వాల్యూమ్స్ని కంపేర్ చేయాలి. సో ఫస్ట్ పైప్ వాల్యూమ్ ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ తీసుకుందాం. ఈ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఆర్ రేడియస్ క్యాపిటల్ ఆర్, హైట్ క్యాపిటల్ హెచ్ అని చెప్పి తీసుకుంటే ఓకేనా. నౌ ఇప్పుడు చూడండి, ఫస్ట్ పై క్యాన్సిల్ అయిపోయిందా. ఈ రేడియస్ డయామీటర్ 2 అన్నారు, అంటే రేడియస్ 1 అవుతుంది కదా. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ హైట్ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. హైట్ అనేది డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఏమిచ్చారు, 4 మీటర్స్ పర్ సెకండ్ అన్నారు. సో మీటర్స్ని ఫస్ట్ ఇక్కడ అన్ని సెంటీమీటర్స్లోకి ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 4 × 100 ఇంటూ, సో సెకండ్స్ ఉంది కదా, సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ టైం మనకి మినిట్స్లో ఉంది కాబట్టి ఇంటూ 60 అండ్ స్పీడ్ అయిపోయింది. టైం అంటే టైం ఏముంది 24 మినిట్స్. సో ఇంటూ 24 ఈక్వల్ టు, సో ఇక్కడ సిలిండ్రికల్ ట్యాంక్ రేడియస్ ఎంత అన్నారు, 80 సెంటీమీటర్స్. సో 80 × 80, ఈ ట్యాంక్లోకి వాటర్ లెవెల్ ఎంత రైజ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనము హెచ్, ఈ క్యాపిటల్ హెచ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 80 × 80 × హెచ్. ఓకే, సో ఈ 0 ఈ 0, ఈ 2 zeros క్యాన్సిల్, 4 1s, 4 2s is 8, 8 × 2 అంటే 16, లేదంటే 8 1s, 8 3s is 24. సో 2 1s, 2 30s is 60. సో హెచ్ ఎంత వచ్చింది, 30 × 3 అంటే 90 సెంటీమీటర్స్. సో ఈ టైంలో 90 సెంటీమీటర్స్ హైట్కి వాటర్ అనేది రీచ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, A and B complete a work in 22 days. If A alone can do it in 44 days, then B alone can do 3/4 of the same work in. So A and B కలిస్తే ఒక వర్క్ అనేది 22 డేస్లో కంప్లీట్ అయింది. ఏ ఒక్కళ్ళే చేస్తే ఆ వర్క్ అనేది 44 డేస్లో కంప్లీట్ అవుతుంటే B 3/4 ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 22 అండ్ 44కి ఎల్సిఎం తీసుకుంటే 44, 22 × 2, 44 × 1 is 44. టోటల్ వర్క్ ఇక్కడ 44 యూనిట్స్. మనల్ని అడుగుతుంది 3/4 కదా. సో 3/4 ఆఫ్ 44 డివైడెడ్ బై బి ఎఫిషియన్సీ ఏమైంది, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 2 యూనిట్స్ అయితే ఇందులో ఏ ఎఫిషియన్సీ 1 యూనిట్, అంటే బి ఎఫిషియన్సీ 1 యూనిట్ అయితే కదా. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 2 యూనిట్స్ ఎఫిషియన్సీ వచ్చాయి. సో డివైడెడ్ బై 1, 4 1s, 4 11s, 11 × 3 అంటే 33 డేస్లో బి అలోన్ 3/4 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేసింది. ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయమంటున్నారు, XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఎప్పుడు మనం కూడా సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ ద్వారానే వెళ్ళాలి. సో అన్ని 3 ఈక్వేషన్స్, ఇక్కడ 3 ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే సింపుల్గా ఏముంది మనకి, y - z = 6 ఉంది కదా. సో ఈ ఈక్వేషన్ని తీసుకుందాం. y - z అనేది 6కి ఈక్వల్ అవుతుంటే ఆప్షన్ ఏని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఎంత ఉంది, -17/4, z ఎంత ఉంది, 7/4. సో ఎంత వస్తుంది ఇక్కడ, -24/4, 4 1s 4 6, సో -6 వస్తుంది కదా. సో -6 వస్తుంది. మనకు కావాల్సింది ఏంది, +6 రావాలి. సో ఆప్షన్ ఏ అనేది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, 55/4, y వాల్యూ 55/4, z వాల్యూ ఎంత ఉంది, 7/4. సో -7/4. సో 55లో నుంచి 7ని మైనస్ చేస్తే 48, 48/4 అంటే 12 వస్తుంది. మనకు కావాల్సింది 6. ఆప్షన్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్ y వాల్యూ 55/4, 55/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, +17/4. సో 55 + 17 అంటే 72/4. 72/4 కూడా 6కి ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా 4th ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా, 7/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 17/4. సో
24/4 4 ones 4 6 is 24. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ నంబర్ విల్ బీ ఇన్ ప్లేస్ ఆఫ్. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత రావాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రపోర్షనల్లో ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. సో 2.8 ఇంటూ 5.7 డివైడెడ్ బై 3.8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ పాయింట్ని క్యాన్సిల్ చేస్తే 19 2s 38, 19 3s 57. సో 3 8s 24, 3 2s 6 plus 2 అంటే 8.4 divided by 2, that is equal to 4.2. Option D. Next. A typist takes 40 minutes to type 10 pages. How many pages will he type in 88 minutes? So 40 minutes ఏమో 10 pages టైప్ చేయడానికి తీసుకుంటుంటే 88 minutesలో ఎన్ని పేజెస్ టైప్ చేస్తారు? 10 pages 40 minutesలో టైప్ చేస్తుంటే 1 పేజ్ టైప్ చేయడానికి ఏమైంది? 1 పేజ్ టైప్ చేయాలంటే 4 minutes టైం పడుతుంది. ఇప్పుడు టోటల్ 88 minutes పడుతుంది అని అంటే ఏమైంది ఇక్కడ? ఇంటూ 22 అయిందా? సిమిలర్గా ఇంటూ 22 చేస్తే 22 పేజెస్ని టైప్ చేయడానికి 88 minutes టైం పడుతుంది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసేసాము. అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా సాల్వ్ చేసేసాం ఈ షిఫ్ట్లో. సో నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాము. పీడిఎఫ్స్ కావాలి అని అంటే ఇక్కడ దాకా హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. ఏదైనా న్యూ ఫార్ములాస్ న్యూ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి నోట్స్లో నీట్గా రాసి పెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, కేర్ఫుల్గా చూస్తూ ఉండండి. అంటే కొన్ని క్వశ్చన్స్ లైక్ మనం ఓవరాల్ గ్రూప్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్నిసార్లు యూనిట్ డిజిట్తో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, కొన్నిసార్లు డిజిటల్ సమ్ తర్వాత, అండ్ కొన్నిసార్లు టోటల్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. అవునా కదా? సో ఇలాగ మనం సాల్వ్ చేస్తుంటే ఏమైందంటే కొంచెం క్యాలిక్యులేషన్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యింది. టోటల్ డిజిటల్ సమ్ కాకుండా అండ్ యూనిట్ డిజిట్ మెథడ్ కాకుండా ఓవరాల్గా సాల్వ్ చేయాలంటే మన క్యాలిక్యులేషన్ కూడా స్పీడ్ అయింది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వచ్చే ప్రాబ్లమే కదా, రిపీట్ అవుతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి లేదా స్కిప్ చేసి ముందుకు వెళ్ళొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాము. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ చూస్తూ ఉండండి వీడియోస్ని మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.